హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హైప్ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు 3 వీడియోస్కి అడిగా 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు, న్యూ సబ్స్క్రైబర్స్. ఇంతవరకు అడగలేదు, ఇదే ఫస్ట్ టైం అడిగా. ఈ వీడియోలో మనం సాటర్డే అప్డేట్స్, ఫుల్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఎవరికి కోటింగ్ పడింది, నాకు సార్ ఎవరిని మెచ్చుకున్నారు, వీడియోస్ ఏవేవి ప్లే అయ్యాయి, అలాగే ట్విస్ట్లు ఏంటి, చాలా అంటే చాలా ట్విస్టులు ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రీతు. అందరూ దీని గురించి అడగాలనుకుంటున్నారు, అందుకే నాకు సార్ కూడా అడిగాడు. వీడియో ప్లే చేసి మరీ అడిగాడు. రీతుకి 1/2 అవర్ కోటింగ్ ఇచ్చాడు. ఎపిసోడ్లో ఈరోజు అర్థం ఇదే ఉంటుంది. ప్లే చేసి మరి నువ్వు అన్ఫెయిర్గా డీమన్ పవన్ అయితే క్యాప్టెన్ చేసావు, అందుకే నేను డీమన్ పవన్ని క్యాప్టెన్గా తీయేస్తున్నా అని చెప్పి డీమన్ పవన్ని క్యాప్టెన్గా తీయేశాడు. సెకండ్ వీక్లో కెప్టెన్ ఎవరూ లేరు. ఆ తర్వాత వచ్చేసి కెప్టెన్సీ టాస్క్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ మండే పెట్టమన్నాడంట నాకు సార్. ఈసారి రీతునే మళ్ళీ సంచాలకంగా పెట్టండి అని చెప్పాడంట జోక్గా. ఆ తర్వాత రీతు వచ్చేసి సాటర్డే ఎపిసోడ్లో ఎమోషనల్ అయిందంట. అందరూ నన్ను షెల్ఫిష్ అంటున్నారు అని నాకు సార్ ముందరే ఏడ్చింది. ఆ తర్వాత ప్రియా శెట్టి అలాగే శ్రీజాకి ప్రియాకి ఇద్దరికి కోటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో పడింది. అక్కడ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అని అరిశారు కదా, దానికి ప్రియాకైతే ఇంకో దానికి కూడా. ఎందుకంటే ఇక్కడ సుమన్ శెట్టి గారు కొట్టారని ఆటలోంచి తీయేసింది కదా బొమ్మల టాస్క్లో. ఆ టాస్క్లో వీడియో ప్లే చేసి అక్కడేం తప్పు లేదని తెలిసిందండి, అందుకే ప్రియాకి కోటింగ్ పడింది. అక్కడే ఇంకో విషయం జరిగింది. సుమన్ శెట్టి గారు ఓకే ప్రియా సారీ చెప్తే ఆటలోంచి నే తీయేసావు, ఇంక ఇప్పుడు సారీ చెప్తే ఏమొస్తుందిలేమ్మా అని చెప్పాడంట. ఆ తర్వాత వచ్చేసి పవన్ కళ్యాణ్ వచ్చేసి ఆ వీల్ టాస్క్ ఉంది కదా, ఆ వీడియో ప్లే చేశారంట. అక్కడ ఆ మ్యాటర్లో కూడా ప్రియాకి కోటింగ్ పడింది. సంచాలక్ ప్రియానే కదా దానికి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు టెనెట్స్ వర్సెస్ ఓనర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు ఓనర్స్ టెనెట్స్ అవుతారు, టెనెట్స్ ఓనర్స్ అవుతారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. రాము అలాగే బర్నీ గారు ఇప్పుడు ఓనర్స్ కదా, వాళ్ళు ఓనర్స్గానే ఉంటారు. అంటే ఇప్పుడు టెనెట్స్ అందరూ ఓనర్స్ అయితే ఇప్పుడు సేమ్ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ సేమ్ అయిపోతుంది, సపరేట్ అయినట్టే. అంటే కామనర్స్ అందరూ టెనెట్స్ అయినట్టు, సెలబ్రిటీస్ అందరూ ఓనర్స్ అయినట్టు. ఇది నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి బర్నీ గారికి కూడా చెప్పారంట, నువ్వు అవుట్ అని చెప్పగానే నువ్వేం డిఫెండ్ చేసుకోవాలి అని సజెషన్ ఇచ్చారంట. ఆ తర్వాత తనుజాకు కూడా నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టుంది కానీ సింగిల్గా ఎక్కడ ఆడుతున్నట్లేదు, చూసుకొని ఆడమ్మా అని చెప్పారంట. ఆ తర్వాత వచ్చేసి ఫ్లోరా సేని గారు అలాగే సంజన గారు నాకు సార్ టీవీలో చూసినప్పుడు థమ్స్అప్ దొంగతనం చేశారు. ఇక్కడ సంజన గారిది లక్కీ, అంటే ఆవిడ దొంగతనాలు చేయడానికి వెళ్ళారు. ఇంకోటి వచ్చేసి ఫస్ట్ క్యాప్టెన్ అయ్యారు. క్యాప్టెన్ అయిన తర్వాత ఇక్కడ టెనెంట్ అయ్యారు. ఇప్పుడు ఆవిడ చేత పని చేయించుకోవాలని ఓనర్స్ అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆవిడ మళ్ళీ ఓనర్ అయిపోయింది. లక్ అంటే లక్ సంజన గారిది. ఇప్పుడు సంజన గారు అలాగే ఫ్లోరా సేని గారు ఇద్దరు థమ్స్అప్ లేపేశారు. ఆ వీడియో నాకు సార్ మా టీవీలో చూశాడు. ఇంకా ఆ తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్కి వచ్చేసి వాళ్ళ వైఫ్ నుండి కాల్ వచ్చింది. అంటే నాకు సార్ మాట్లాడాడు స్టేజ్ నుంచినే, చూడమ్మా మీ ఆయన ఏదన్నా బిగ్ బాస్ చెప్తే కూడా 3 డేస్ నుంచి భోజనం చేయలేదు, ఇది అంటే మూడీగా అని ఉండమాకని చెప్పండి సార్, బాగా ఆడమని చెప్పండి. అందరూ ఇంట్లో బాగానే ఉన్నారు, ఆయన ఒక్కడు బాగా ఆడితే చాలు, ఎప్పుడు చూసినా మూడీగానే ఉంటున్నాడు, అందరితో కలవమని చెప్పండి అని అక్కడే స్టేజ్ మీద నుంచి చెప్పించింది. మాస్క్ మ్యాన్ కూడా హ్యాపీ. నాకు సార్ మెచ్చుకున్నది ఎవరినంటే ఇమాన్యువల్ని అలాగే సుమన్ శెట్టిని ఇంకా రాముని. సైలెంట్గా ఉండి ఓనర్ అయిపోయావు కదా అని అక్కడ ఆడియన్స్ కూడా క్లాప్స్ కొట్టారంట. ఇవే సాటర్డే అప్డేట్స్.